హాయ్, చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఇదిగో చూడండి చూపిస్తున్న విధంగా 2 ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నానండి. నాతో పాటు మా వారు కూడా ఇలానే తింటారండి. ఎక్కువ శాతం ఉదయాన్నే తెల్లటి ఇడ్లీ, తెల్లటి బియ్యంతో పోసిన దోశలు మేము తినమండి. ఇలా తింటాము. అయితేనండి చూడండి చూపిస్తున్న విధంగా పెసర్లు మొలకలు కట్టినవండి, నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్, కీర, మనము ఖర్జూర, ఒక గంగిరెగ్గాయ ఉంటే అది కూడా సెరిసాకం పెట్టుకున్నామండి. మనం తీసుకున్న మొలకల్లో ప్రోటీన్ మరియు ఫైబరు అధికంగా ఉంటాయండి. ఈ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణ శక్తికి కూడా బాగా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఖర్జూరాల కూడా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మనం తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా ఈ విటమిన్ ఉంటుందండి. ఈ పెసల్లో కూడా అండి సి విటమిను, బి కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా మనకి లభిస్తాయండి. ఈ బరువును మనకి తగ్గించటంలో మొలకలు బాగా ఉత్తమమని, అల్పాహారం అని మనం కూడా చెప్పుకోవచ్చు. శరీరానికి కూడా శక్తిని ఇస్తాయండి. ఖర్జూరా కానీ, మనం తీసుకున్న ఖర్జూరా కానీ, పెసలు కానీ, మనం తీసుకున్న కీరాలో 90% నీటి శాతం ఉంటుందండి. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని హైడ్రేషన్కి గురికాకుండా ఉంటుందండి. ముందు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కీరాని తీసుకోవచ్చండి. ఇది మనం ఎక్కువగా తీసుకున్నా అండి దీంట్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది బరువును కూడా నియంత్రిస్తుంది, జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా మనం నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్లోండి మెగ్నీషియం, సెలీనియం అనే ఖనిజాలాలు ఉంటాయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మనం తీసుకున్న ఖర్జూరాలో సహజమైన తీపి ఉంటుందండి. ఐరన్ అధికంగా ఉంటుంది. ఈ ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత మెరుగుపడుతుంది. గర్భిణీలు కానీ, మనకి చిన్నపిల్లలు కానీ, ఏజ్ అయిన భామలు కానీ వీటిని తీసుకోవచ్చు. మనం ఇలా తీసుకోవటం వల్ల శరీరానికి శక్తి, మంచి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి ఇవి గుండెకి ఎంతో మంచి చేస్తాయండి. నేను ఇలా తింటానండి. మీరు కూడా ఎలా తింటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటి గురించి కూడా చెప్పానండి. నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా వస్తాయండి. మా చలవాది యోగా హెల్దీ ఫుడ్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.